గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఇండియన్ ఎకానమీ క్లాస్. ఈరోజు నుంచి మనము ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 సిలబస్ ప్రకారంగా మనము ఇండియన్ ఎకానమీ క్లాసులు మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ సబ్జెక్ట్లో డెప్త్కు వెళ్ళే కంటే ముందు ఈ సబ్జెక్టుకు సంబంధించి కొన్ని ఫండమెంటల్స్, కొన్ని బేసిక్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. కాబట్టి మనం తర్వాత చెప్పబోయే క్లాసులన్నీ కూడా మీకు చాలా బాగా అర్థం కావాలి అంటే ఈరోజు మనం చెప్పుకునే కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు జాగ్రత్తగా వినండి. అవి ఖచ్చితంగా తెలుసుకొని మీరు తీరాలి. అలా తెలుసుకుంటేనే మీకు రాబోయే క్లాసుల్లో మనం చెప్పుకునే ఇండియన్ ఎకానమీ టాపిక్స్ అన్నీ కూడా చాలా సులభంగా మీకు అర్థం అవుతాయి. తద్వారా పరీక్షలో మీరు ఆ ప్రశ్నలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించి ఆ కెపాసిటీ అనేది మీకు పెరుగుతుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మీకు రాబోయే పరీక్షల్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇక సబ్జెక్టులోకి వెళ్తే మన సబ్జెక్టు పేరు ఇండియన్ ఎకానమీ. క్లియర్. దీన్ని తెలుగులో ఆర్థిక శాస్త్రము అంటాం. సాధారణంగా ఏమవుతుంది, ఇండియన్ ఎకానమీ అనగానే చాలా డిఫికల్ట్ సబ్జెక్టు, దాన్ని అర్థం చేసుకోవడం కష్టము. అలాగే ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు కూడా చాలా కఠినంగా ఉంటాయి, సమాధానాలు గుర్తించడం కూడా కష్టము. కాబట్టి ఆ సబ్జెక్టు మీద కొంచెం ఫోకస్ తక్కువ పెడితే బాగుంటుంది అని కొంతమందికి ఆలోచన. కానీ మన ఎగ్జామినేషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇండియన్ ఎకానమీకి బోలెడన్ని మార్కులు మనకు ఈ ఎగ్జామ్లో కనిపిస్తాయి. కాబట్టి ఇచ్చిన సిలబస్ను స్పష్టంగా గనక మనం చదవగలిగితే అక్కడ మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. మరి ఈ సబ్జెక్ట్ కఠినంగా ఉంటుందా అంటే ఆ విషయాన్ని మీరు దయచేసి నాకు వదిలేయండి. ఈ కష్టమైన సబ్జెక్టు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని వీలైనంత సులువుగా, ఈజీగా చేసి మీకు అందించే బాధ్యత నాది. సో నేను మీకు ఇచ్చే క్లాసులు మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. ఈ క్లాసులు మీకు ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ చూసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు మీరు మెసేజ్ పెట్టవచ్చు. క్లియర్. మీరు చూసే ఈ వీడియో కింద నాకు మీరు మెసేజ్ పెడితే దానికి నేను సమాధానం ఇస్తాను. క్లియర్. లేదా మీరు నాకు మెయిల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా మెయిల్ ఐడికి మీరు దయచేసి మెయిల్ చేయండి, మీకు నేను ఆన్సర్ చేస్తాను. క్లియర్. ఇక ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అసలు ఆర్థిక శాస్త్రము అంటే ఏమిటి, ఇండియన్ ఎకానమీ అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. చూడండి, మనకు సాధారణంగా ఇక్కడ ఇండియన్ ఎకానమీ ఒకటి, ఎకానమిక్స్ అనేది రెండు కనిపిస్తాయి. చూడండి, ఈ ఎకానమిక్స్ అనేది మీరు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ తీసుకున్న వారు నేర్చుకునే అంశాలు. ఇక ఇండియన్ ఎకానమీ అనే టాపిక్ వచ్చినప్పటికీ దానికి సంబంధించి మన సిలబస్లో ప్రశ్నలు అడుగుతారు. మరి ఎకానమిక్స్కి ఎకానమీకి గల తేడా ఏమిటి అంటే ఎకానమిక్స్లో ఎక్కువగా థియరీ పార్ట్ మనకు కనిపిస్తే, చెప్తాను ఇంకా డీటెయిల్గా, ఎక్కువగా థియరీ పార్ట్ మనకు కనిపిస్తే ఎకానమీకి సంబంధించి ప్రాక్టికల్ పర్పసెస్ మనకు కనిపిస్తాయి. క్లియర్. అందుకనే మనం ఎకానమీ చదువుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రభుత్వం అమలుపరిచే నిర్ణయాలు కానీ, విధానపరమైన నిర్ణయాలు కానీ, అలాగే ఆర్బీఐ, అలాగే నాబార్డ్ ఇటువంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రాక్టికల్గా వారు ఏం చేస్తున్నారు అనేది మనకు కావలసిన అంశం. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద మాస్టరీ సంపాదించాలి, సాధించాలి అంటే ఇక్కడ ఎంఏ ఎకానమిక్స్ చేయవలసి ఉంటుంది. కానీ మన పరీక్షకు సంబంధించి అంత అవసరం లేదు. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, సిలబస్లో ఇచ్చిన అంశాలు ఏమిటి, దానిపైన మనం ఎంత అవగాహన కలిగి ఉన్నామో ఆ విషయాల మీద ఫోకస్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమిక్స్ అంటే ఎక్కువగా థియరీకి సంబంధించింది. ఇండియన్ ఎకానమీ అనగానే అది ప్రాక్టికల్ ఓరియంటేషన్. ఇంకా కొన్ని డీటెయిల్స్ కాసేపు అయిన తర్వాత చెప్తాను, వినండి. ముందుగా ఈ సబ్జెక్టు పేరు కనుక మనం జాగ్రత్తగా చూస్తే ఇండియన్ ఎకానమీ.
ఎకానమీ అనేది ఒక సబ్జెక్టు. ఎలాగైతే మనం పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ రకరకాల సబ్జెక్టులు మీరు నేర్చుకుంటున్నారో అలాగే ఎకానమీ అనేది కూడా ఒక సబ్జెక్టు. కానీ ఎకానమీ అనే పదానికి ముందు ఉన్న ఇండియన్, భారతీయ ఆర్థిక శాస్త్రము, ఆ భారతీయ అనేది మనకు ఇంపార్టెంట్. అందుకే చూడండి, మీరు నేర్చుకునే చాలా సబ్జెక్టులలో ఇండియన్ పాలిటీ అంటాము, ఇండియన్ హిస్టరీ అంటాము, ఇండియన్ జోగ్రఫీ అంటాము, అలాగే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ. అంటే మనం నేర్చుకునే ఈ ఎకానమీ అంతా కూడా భారతదేశానికి సంబంధించిన అంశాలే మనం నేర్చుకుంటున్నాము. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆర్థిక వ్యవస్థల గురించి మనం పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి అవి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ పాయింట్స్ కూడా నేను మీకు ఈ సెషన్స్ అన్నిట్లో కూడా నేను కవర్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏమిటి అంటే జాగ్రత్తగా నేను చెప్పే ఈ అంశాలని మీరు అవగాహన అర్థం చేసుకుంటూ చెప్పే పాయింట్స్ని మీరు చక్కగా బ్రీఫ్గా నోట్స్ రాసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. క్లియర్? మరి నోట్స్ రాసుకోవడం ఎందుకు అనంటే మీరు రాసుకున్న నోట్సు, మీరు రాసుకునే పాయింట్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివైజ్ చేయాలి. అయితే ఎగ్జామినేషన్లో విజయం సాధించాలి, ఇండియన్ ఎకానమీలో మ్యాక్సిమం మార్క్స్ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్లాసులకు సంబంధించి మీరు రాసుకోబోయే బ్రీఫ్ పాయింట్స్ ఎన్ని ఎక్కువగా రాసుకొని ఎన్నిసార్లు మీరు ఎక్కువగా రివైజ్ చేస్తే మీకు అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి రివిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మర్చిపోకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. క్లియర్? అల్టిమేట్గా నేను కోరుకునేది ఏమిటంటే మీరు విజయం సాధించాలి. క్లియర్? కాబట్టి దానికి మీకు కావలసినవన్నీ కూడా నేను ఈ క్లాసుల ద్వారా, ఈ ఇండియన్ ఎకానమీ క్లాసుల ద్వారా మీకు అందివ్వడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే సబ్జెక్టు పేరు తెలుసు, ఇండియన్ ఎకానమీ అనుకున్నాము. ఈ ఎకానమీ కూడా మన దేశానికి సంబంధించిందే. ఇక మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎకానమీ అనగానే మనకు వస్తువులు, సేవలు, అలాగే వాటి ఉత్పత్తి, అలాగే వాటి పంపిణీ, వినియోగము, ఈ మొదలైన అంశాలన్నిటిని కూడా అధ్యయనం చేయడమే ఆర్థిక శాస్త్రం. అంటే ఏమిటి? ఎకానమీలో మనకు గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి, వాటి ఉత్పత్తి ఉంటుంది, వాటి పంపిణీ ఉంటుంది, అలాగే వాటి వినియోగము. వీటన్నిటినీ కలిపితేనే మనం ఆర్థిక శాస్త్రము అంటాం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఎకానమీ అనగానే మనకు ముందుగా జ్ఞాపకం వచ్చేది డబ్బు. చూడండి, అక్కడ ఆ డెఫినేషన్లోనూ ఉంది, వస్తువులు ఉత్పత్తి చేయాలన్నా, సేవలు ఉత్పత్తి చేయాలి అన్నా, వీటిని పంపిణీ చేయాలి అన్నా, వీటిని వినియోగించాలి అన్నా ప్రతి చోట కూడా డబ్బు అవసరం అనేది ఉంటుంది. అంటే మనం మాట్లాడుకునే ఈ ఎకానమీ కాన్సెప్ట్ మొత్తం కూడా ఈ డబ్బు, ద్రవ్యము చుట్టే తిరుగుతుంది. ఈ పాయింట్ ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? కాబట్టి ఎకానమీలో మీరు ఏం చదివినా కూడా ఆ వస్తువులు కానీ సేవలు కానీ ఉత్పత్తి జరుగుతున్నాయా, జరగాలంటే డబ్బు కావాలి కదా. అలాగే వీటిని సరఫరా పంపిణీ చేయాలి అంటే డబ్బు కావాలి. అలాగే వినియోగదారులు వీటిని వినియోగించాలి అంటే కూడా డబ్బు కావాలి. అంటే ఇక్కడ ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడి ఉన్నది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె క్లియర్? అందుకనే దీన్ని ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సప్లై ఆఫ్ మనీ, వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడుకున్నప్పుడు డబ్బుకు సంబంధించిన ప్రాముఖ్యత అనేది స్పష్టంగా మనకు అనిపిస్తుంది. మరి అలాగే కేవలం డబ్బు ఉంటే సరిపోతుందా? కాదు. ఆ డబ్బుతోని మనం కొనుక్కోవడానికి వస్తువులు ఉండాలి, సేవలు ఉండాలి, వారిని పంపిణీ చేసేవారు ఉండాలి. అప్పుడే వినియోగదారులు వినియోగించుకోగలుగుతారు. ప్రజలు ఆ సేవల్ని కానీ ఆ వస్తువుల యొక్క వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి చోట కూడా ఇది ద్రవ్యానికి సంబంధించిన అంశము. ద్రవ్యము అంటే డబ్బు, జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? అలాగే ఎకానమీ ఈజ్ ఎ సిస్టమ్ వేర్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎక్స్చేంజ్డ్. ఎకానమీలో మనం ఈ సేవలు అనే అంశాలు ఈ కాలంలో మనం బాగా మాట్లాడుతున్నాం. కానీ ప్రాచీన కాలం నుంచి చూస్తే కనుక ఎకానమీలో ఈ వస్తువులకు సంబంధించిన ఉత్పత్తి ఎక్కువగా మనకు అనిపిస్తుంది. క్లియర్? అది ఈ పప్పు ధాన్యాలు కావచ్చును, లేదా ఇతర అంశాలు కావచ్చును, కూరగాయలు కావచ్చును, పండ్లు కావచ్చును, వాటికి సంబంధించి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. క్లియర్? అయితే ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వస్తువుల ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మార్పిడి చేసుకోవాలి. ఉదాహరణకు చూడండి, మనం బ్రెడ్ తినాలి అనిపిస్తుంది, లేదా బిస్కెట్ తినాలి అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ సంబంధిత షాపుకు వెళ్ళి అక్కడ బ్రెడ్ ఉంటే దానికి సంబంధించిన డబ్బు చెల్లించి దాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని మనం ఆరగిస్తాం. కానీ ఆ షాపుకు బ్రెడ్ ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. దయచేసి వినండి జాగ్రత్తగా. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఎకానమీ బాగా అర్థం చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎకానమీలో అడిగే ప్రశ్నలు చాలా వరకు లాజికల్గా, ఎనలిటికల్గా ఉంటాయి. అంటే ఈ సబ్జెక్టు నేర్చుకుంటూ దానికి సంబంధించిన లాజిక్ అవగాహన చేసుకుంటూ ఎనలిటికల్గా కనుక మనం ముందుకెళితే, ఒకవేళ పరీక్షలో మీకు తెలియని ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు మీ ఎనాలిసిస్ ఉపయోగించి, మీ లాజిక్ ఉపయోగించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సబ్జెక్టు అవగాహన ఉపయోగించి మీరు ప్రశ్నను గుర్తించే అవకాశం ఉంది. దానికి సంబంధించి మోడల్ ప్రశ్నలు కూడా నేను మీకు చూపించబోతున్నాను మన క్లాసులలో. క్లియర్? సో ఇక్కడ ఆ షాప్కి వెళ్ళి మనం బ్రెడ్ కొనుక్కొచ్చాము అంటే ఆ బ్రెడ్ అక్కడికి ఎలా వచ్చింది? బ్రెడ్ అక్కడ ఆ షాప్లో చూస్తే ఆ షాప్లో ఎక్కడా తయారు చేయలేదు వారు. అంటే ఎక్కడో తయారు చేయబడ్డ ఈ బ్రెడ్, బిస్కెట్స్ ఫలానా షాప్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మనం వెళ్తాం. అయితే ఆ బ్రెడ్ ఎక్కడ తయారు చేశారు, బిస్కెట్లు ఎక్కడ తయారు చేశారు, చాక్లెట్లు ఎక్కడ తయారు చేశారు, అలాగే ఈ పాలన్నీ కూడా ప్రాసెసింగ్ ఎక్కడ చేశారు, దానికి సంబంధించిన ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక వినియోగదారుడు పట్టించుకోడు. అది అవసరం లేని విషయం. అంటే ఏమిటి? ఇక్కడ వ్యక్తిగత అవసరాలు, మన కుటుంబ అవసరాల పరంగా మనం ఆ వస్తువుల్ని మనం వినియోగించుకోవాలి అంటే కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని మనం వినియోగించుకుంటాం. మరి అక్కడ కొనుక్కోవాలి అంటే డబ్బు కావాలి. మరి డబ్బున్నంత మాత్రాన కొనుక్కోవచ్చా అంటే, కొనుక్కోవాలి అంటే ఆ వస్తువు ఖచ్చితంగా అక్కడ ఉండాలి అంటే ఎక్కడి నుంచో అది ఇక్కడికి పంపిణీ అయింది, ఎక్కడి నుంచో ఆ వస్తువు ఇక్కడికి సరఫరా అయింది. సో ఎక్కడో ఈ వస్తువు అనేది ఉత్పత్తి జరిగింది. మరి ఎలా ఉత్పత్తి జరిగింది ఇక్కడ? మరి ఆ బ్రెడ్ని ఎలా తయారు చేశారు అనగానే మళ్ళీ మనకు ఆ పంటల వైపు మనం వెళ్ళాలి. అంటే ఈ ధాన్యాల్ని సేకరించి ఆ ధాన్యాలన్నిటి కూడా ప్రాసెసింగ్ చేసి ఒక పద్ధతి ద్వారా ఈ బ్రెడ్ అనేది తయారు చేయడం జరిగింది. క్లియర్? అంటే అక్కడ అగ్రికల్చర్, వ్యవసాయము అనేది మనకు చాలా ముఖ్యమైన అంశంగా మనం చూడాలి. మరి వ్యవసాయం అంటే చాలా సులువుగా అవుతుందా? కాదు. అక్కడ కష్టపడి ఈ చెమటని, ఈ రక్తాన్ని చిందించి మన రైతన్నలు చేసే పనులు, అక్కడ భూమిని దున్నాలి, విత్తనాలు వెయ్యాలి, అక్కడ నీటి సరఫరా ఉండాలి, అలాగే ఈ ఎరువులు అక్కడ జాగ్రత్తగా వెయ్యాలి. ఆ పంటను జాగ్రత్తగా కాపు కాసిన తర్వాత కొన్ని నెలల తర్వాత పంట చేతికి వచ్చి ఆ పంట మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొనుక్కొని దాన్ని ఈ వివిధ రూపాల్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో అందుకని ఆ బ్రెడ్ అనేది అక్కడికి వచ్చింది. కాబట్టి మనకేంటి, ఒక వినియోగదారుడిగా షాప్కి వెళ్ళామా, కొనుక్కున్నామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, అయిపోయింది. క్లియర్? కానీ ఈ ఎకానమీ మీరు ప్రత్యేకంగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఎంత డీప్గా మీరు ఆలోచిస్తే సబ్జెక్ట్ మనకు బాగా వస్తుంది. క్లియర్? అది చేయడమే నా యొక్క ఈ చిరు ప్రయత్నం. క్లియర్? రైట్. సో కాబట్టి మరి అక్కడ వ్యవసాయం చేసేటప్పుడు నీళ్లు కావాలి కదా. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బోరు బావులు కావచ్చు, లేదా నీటిపారుదల అక్కడికి ఉండాలి.
క్లియర్. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతి మొక్కకు కూడా ఈ నీరు అనేది చేరాలి, అక్కడ ఎరువులు కావాలి, దానికి పెట్టుబడి కావాలి, రైట్. సో కాబట్టి రైతు ఈ పెట్టుబడిని బ్యాంకు నుంచి తెచ్చుకుంటాడా లేదా మనీ లెండర్స్ నుంచి తెచ్చుకుంటాడా, ఇవన్నీ కూడా మన ఎకానమీలో వచ్చే అంశాలే. ఆమె క్లియర్. సో అల్టిమేట్గా ఆ వస్తువు వచ్చి మనం కొనుక్కున్న తర్వాత దాన్ని మనము వినియోగించుకుంటున్నాము. సో ఇన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్. అది ఇండియన్ ఎకానమీ. క్లియర్. సో ఇది వస్తువు యొక్క ఉత్పత్తి, ఆ వస్తువుని ఇక్కడ మార్పిడి అనేది మనం చేసుకుంటున్నాం. దయచేసి ఇంకొక పాయింట్ జ్ఞాపకం పెట్టుకోండి, ఎకానమీ సవ్యంగా నడుస్తుందా లేదా, ఆర్థిక వ్యవస్థ ఒక దేశానిది సవ్యంగా ఉందా లేదా అంటే ఆ ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది సరఫరా జరగాలి. నా దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్నట్టు కాదు. ఈ డబ్బును నేను వినియోగించాలి, వినియోగం కోసమే ఇక్కడ నేను డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ డబ్బు ఖర్చు పెడితేనే అక్కడ ఉన్న వస్తువును నేను కొనుక్కోగలను. ఆ వస్తువును కొనుక్కుంటేనే తయారు చేసిన వ్యక్తికి లాభం వస్తుంది. క్లియర్. ఆ తయారు చేసే వ్యక్తి ధాన్యాన్ని ఒక రైతు దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆ రైతు కూడా పెట్టుబడి అనేది గిట్టుబాటు అవుతుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది అంటే ఈ ద్రవ్యం అనేది ఇలా సరఫరా, నిత్యం సరఫరా జరుగుతూ ఉండాలి అక్కడ. క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నవ్వు చూడండి, ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను. సామాజిక శాస్త్రాలలో అంటే ఏమిటి, ఈ సోషల్ స్టడీస్ ఉన్నాయి కదా, ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా అర్థశాస్త్రాన్ని రాణిగా పేర్కొన్నారు. అంటే ఇన్ని సబ్జెక్టులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రాముఖ్యతను ఆర్థిక శాస్త్రానికి, అర్థశాస్త్రానికి ఇవ్వడం జరిగింది. క్లియర్. సో రేపు పరీక్షలో అడిగే అవకాశం ఉండొచ్చు. ఈ క్రింది సామాజిక శాస్త్రాలలో ఏ శాస్త్రాన్ని రాణిగా అభివర్ణిస్తారు అంటే మీ ఆన్సర్ వచ్చేసి అర్థశాస్త్రము లేదా ఆర్థిక శాస్త్రం. ఆమె క్లియర్. అలాగే ఇక్కడ దీన్ని రాజకీయ ఆర్థిక వ్యవస్థ అని కూడా అంటారు, అంటే దీన్ని పొలిటికల్ ఎకానమీ కూడా అంటారు. అందుకే చూడండి, భారతదేశంలో కావచ్చు ఏ దేశంలోనైనా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి అంటే రాజకీయంగా ఉండి ఎన్నికల్లో పాల్గొని ఆ ఎన్నికల్లో మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీన్ని పొలిటికల్ ఎకానమీ అని, రాజకీయ ఆర్థిక వ్యవస్థ అని అంటారు. అందుగల కారణం ఏమిటంటే ఈ నిర్ణయాలన్నీ కూడా రాజకీయ నిర్ణయాలుగా మనం చెబుతాం. ఐఎమ్ క్లియర్, రైట్. సో ఇది బిగినింగ్. సో ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తూ మనం నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ఒక ప్రశ్న చూద్దాం. కావాలంటే రాసుకోండి మీది ప్రశ్న. ఈ క్రింది వారిలో ఎవరు అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్నారు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్. ఇటువంటి ప్రశ్నలు గతంలో అడిగారు, ఇప్పుడు అడగొచ్చు, భవిష్యత్తులో కూడా అడిగే అవకాశం ఉంది. క్లియర్. కాబట్టి ఎకానమీ అనేది సబ్జెక్టు మాత్రమే కాకుండా ఇక్కడ కనిపించే ఈ ప్రముఖ వ్యక్తుల పేర్లు తెలుసుకోవాలి, అలాగే వారి కంట్రిబ్యూషన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్. ఇక్కడ ఈ క్రింది వారిలో ఎవరు అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్నారు? ఇది ప్రశ్న. రాసుకున్నారు కదా, ఫాస్ట్గా రాసేసుకోండి, లేదా మీరు నెక్స్ట్ టైంలో ఈ వీడియో చూసినప్పుడు అప్పుడైనా మీరు రాసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఎవరు అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్నారు అంటే అరిస్టాటిల్. ఈ మిగతా పేర్లన్నీ మీరు ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. అర్థశాస్త్రము, గృహ నిర్వహణ శాస్త్రము ఒక డాష్ పెట్టేసి అక్కడ అరిస్టాటిల్ అని రాసుకోండి.
రైట్. సో ఇది మీరు రివైజ్ చేస్తూ ఉంటే మీకు మైండ్లో ఉండిపోతుంది. ఒకవేళ ఈ ప్రశ్న వస్తే మార్కు వస్తుంది చక్కగా. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ మన ప్రయత్నం ఏంటంటే మీరు మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని మార్కులు మీరు సాధించాలి రాబోయే పరీక్షల్లో. ఇక చూడండి, అలాగే యాడమ్ స్మిత్ని అంటే మోడర్న్ అర్థశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు. అంటే ఏమిటి, ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ యాడమ్ స్మిత్ ఇక్కడ. క్లియర్. అలాగే అరిస్టాటిల్కి సంబంధించింది ఏమిటంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అలాగే ఎల్ రాబిన్స్ అనే వ్యక్తి ఎకానమిస్ట్. జ్ఞాపకం పెట్టుకోండి, అర్థశాస్త్ర పితామహుడిగా ఎవరిని అభివర్ణిస్తారు అంటే యాడమ్ స్మిత్. క్లియర్. ఈ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరికి సంబంధించింది అంటే అరిస్టాటిల్. అలాగే రాబిన్స్ ఎవరు అంటే ఆయన ఒక ఎకానమిస్ట్. రైట్. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకెళ్దాం. అలాగే మళ్ళీ ఇంకొక ప్రశ్న, an essay on the nature and causes of wealth of nations రచించినది ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్. an essay on the nature and causes of wealth of nations, ఇది రచించింది ఎవరు అనేది ప్రశ్న. చూడండి, జాగ్రత్త చూడండి. ఆన్సర్ వచ్చేసి యాడమ్ స్మిత్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అర్థశాస్త్ర పితామహుడు అని. జాగ్రత్తగా మీరు రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్. ఆన్ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ రచించినది యాడమ్ స్మిత్. ఆమె క్లియర్. సో ఈ విధంగా మనం కొన్ని పాయింట్స్ నేర్చుకుంటూ ఈ బేసిక్స్ నేర్చుకుంటూ ఈ క్లాస్లో మనం ముందుకెళ్తున్నాము. అయిపోయింది కదా ఇక్కడ. ఇక ఎకానమీలో మీ అందరికీ ఖచ్చితంగా తెలియవలసిన అంశాలు ఏమిటి అంటే క్యాపిటలిజం అలాగే సోషలిజం. క్యాపిటలిజం అంటే తెలుగులో దాన్ని మనం పెట్టుబడిదారి అంటే, అలాగే సోషలిజం అంటే సామ్యవాదము అంటున్నాం. పెట్టుబడిదారీతనము అలాగే సామ్యవాదము అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం పశ్చిమ దేశాలు కనుక చూస్తే వాటన్నిటినీ మనం క్యాపిటలిస్ట్ నేషన్స్ అంటాం. అంటే అక్కడ పెట్టుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ పెట్టుబడి పెట్టేది కూడా ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు. ఎప్పుడైతే ప్రైవేటు సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయో, ఎప్పుడైతే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెడుతున్నారో వారు లాభాలను ఎక్కువగా ఆశిస్తారు. క్లియర్. లాభం లేకుండా ఇక్కడ పనులు కావు. ఇది మనకు తెలిసిన పాయింటే. మరి పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నప్పుడు ప్రభుత్వం ఆ వ్యవస్థల్లో జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛని ఈ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. తద్వారా అది స్టీల్ కావచ్చు, కోల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఆయా రంగాల్లో పెట్టుబడి అని పెట్టి సో వారు ఉత్పత్తులు చేసి వాటిని సరఫరా చేసుకొని వాటిని అమ్ముకొని కొంత ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ మిగతా దాన్ని వారు లాభాలుగా ఆర్జించడం జరుగుతుంది. అది పెట్టుబడిదారీ వ్యవస్థ. కానీ సోషలిజం, సామ్యవాద వ్యవస్థ అన్నప్పుడు అక్కడ ప్రతి నిర్ణయము కూడా ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుంది. క్లియర్. ఉదాహరణ చూడండి, ఇప్పుడు రష్యా, చైనా లాంటి దేశాలు ఇప్పటికీ కూడా అవి సోషలిస్టిక్ నేషన్స్ అని మనం చెప్తాం. తద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రతి ఒక్క అంశం మీద, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా పూర్తి నియంత్రణ అనేది ప్రభుత్వానికి ఉంటుంది. అది సోషలిజం. ఈ క్యాపిటలిజము, సోషలిజము రెండూ కలిసి కనుక ఉంటే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారు. అందుకని మనకి సోషలిజం అనే కాన్సెప్ట్ రాజ్యాంగంలో కనిపించినప్పటికీ దాన్ని మనం డెమోక్రటిక్ సోషలిజం అని, ప్రజాస్వామ్య సామ్యవాదము అని మనం అంటాము. అంటే అక్కడ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం అన్ని అంశాల మీద నియంత్రణ కలిగి ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిదారులకు, ఈ ప్రైవేటు వ్యక్తులకు అక్కడ స్వేచ్ఛనివ్వడమే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్లియర్. అందుకనే ఈ పశ్చిమ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ మనకు కనిపిస్తే క్యాపిటలిస్టిక్ నేషన్స్ అంటే ఇక్కడ మనకు రష్యా లాంటి దేశాలు
ఇది సామ్యవాద దేశము, సోషలిస్టిక్ నేషన్స్ అని చెప్పినప్పటికీ భారతదేశం లాంటి దేశాలని మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల దేశాలు అని అంటారు. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు తెలిసింది ఏంటి? మీకు ఇక్కడ క్యాపిటలిజం అంటే ఏంటో తెలిసింది, సోషలిజం అంటే ఏంటో తెలిసింది, అలాగే మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటో తెలిసింది, మన దేశంలో ఉండే వ్యవస్థని ఏమంటారో కూడా ఇప్పుడు మీకు తెలుసు, అదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అయిపోయింది కదా, రైట్? సో రాసుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా. అలాగే మనం నెక్స్ట్ ఒకటి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ పాయింట్ చెప్పుకున్నాము, ప్రజాస్వామ్య సోషలిజం అని కూడా మనం చెప్పేసుకున్నాము, రైట్? అదే డెమోక్రటిక్ సోషలిజం భారతదేశం లాగా. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనదే. ఇక ఎనదర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది జీడిపి. జీడిపి గురించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా వివరంగా నేను మీకు తర్వాత క్లాస్లో చెప్తాను. ఇక్కడ స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దానివలన ఇంపార్టెన్స్ ఏమిటి అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ద సైజ్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ మెజర్డ్ బై జీడిపి. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దది అని తెలియజేయడానికి కులమానం ఏది అంటే మన జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దీన్ని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. ఇక తర్వాత క్లాసులో మనము జీడిపి అంటే ఏమిటి అనేది చాలా వివరంగా నేను చెప్తాను. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు జీడిపి అని, జిఎన్పి అని, ఎన్ఎన్పి అని, అలాగే ఎన్ఐ నేషనల్ ఇన్కమ్ అని, రైట్? అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని రకరకాల పదాలు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా నెమ్మదిగా నేర్చుకుంటూ వాటన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెబుతూ మనం ఈ క్లాసుల్ని ముందుకు తీసుకెళ్దాం. క్లియర్? సో రైట్. సో అలాగే జీడిపి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి కొనుగోలు శక్తి తుల్యత, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. చూడండి ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనే దాని ద్వారా ఆర్థికవేత్తలు ఏం చేస్తారు అంటే కొన్ని దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థల్ని కంపేర్ చేస్తారు. అంటే మన దేశము ఇంకో దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థల్ని కంపేర్ చేస్తూ చూస్తే అప్పుడు ఈ పీపీపీ అంటే ఏంటో మనకు తెలుస్తుంది, రైట్? పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. కాబట్టి ఈ పీపీపీ అనేది ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య పోల్చి చూసినప్పుడు ఎవరు పోల్చి చూస్తారు? ఆర్థికవేత్తలు పోల్చి చూస్తారు. దాన్నే ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. ఉదాహరణకు చూడండి, ఎగ్జాంపుల్, భారతదేశంలో మన కరెన్సీ వచ్చేసి రూపీ, ఇండియన్ రూపీ కదా. కానీ అమెరికా దేశానికి వెళితే అక్కడ వారి కరెన్సీ డాలర్స్. ఇక్కడ నుంచి నేను ఇండియన్ రూపీ తీసుకెళ్ళి అక్కడ అమెరికాలో ఏదైనా కొనుక్కుంటా అంటే కుదరదు. కానీ అమెరికా వస్తువులు ఇక్కడికి వస్తాయి, ఇక్కడ వస్తువులు అమెరికా వెళ్తాయి. ఉదాహరణకు అమెరికాలో ఒక $10 పెడితే ఒక షర్ట్ వచ్చింది అనుకుందాం, రైట్? మరి $10 అంటే ఎంత? ఉదాహరణకు ప్రస్తుతం రూ. 83, రూ. 84 అనుకోండి. సో 10 × 84 అంటే రూ. 840. అంటే ఆ షర్ట్ యొక్క విలువ ఆ దేశంలో రూ. 840 మన కరెన్సీతో కనుక చూసుకుంటే అక్కడ సింపుల్గా $10 ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. కానీ అదే షర్ట్ కనుక ఇక్కడికి వస్తే, భారతదేశానికి వస్తే $840 మనకు దొరుకుతుందా అనేది ముఖ్యం. అలాగే $10 మనకు దొరుకుతుందా అనేది ముఖ్యం. దొరకదు. క్లియర్? ఎందుకంటే అక్కడ తయారు చేసిన వస్తువులు ఇక్కడికి రావాలి అంటే సరఫరా చేయబడాలి. అలాగే వారు విధించే ఎక్స్పోర్ట్ డ్యూటీ, మనం విధించే ఇంపోర్ట్ డ్యూటీలు అన్నీ కలుపుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రేట్ కాస్త పెరుగుతుంది. అంటే అమెరికాలో లభ్యమయ్యే ఒక వస్తువు, అదే వస్తువు మరొక దేశంలో, ఉదాహరణకు భారతదేశంలో ఎంతకు లభిస్తుంది అని పోల్చి చూడడమే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటారు. క్లియర్? అక్కడ ఒక $2,000, $3,000 సంపాదిస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అని,
$4,000 $5,000 నెలకు సంపాదిస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అని. క్లియర్? సో మరి ఆ అమౌంట్ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? ఇలా పోల్చి చూడడమే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. క్లియర్? అలాగే దీని ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణం అంటే మనం ఎక్కడున్నామో, మనం చేసే ఉద్యోగం ఏమిటి, మనకు వచ్చే డబ్బులు ఏమిటి, ఆ డబ్బుల ద్వారా మనకు కావలసినవన్నీ కూడా మనం సుఖంగా తేలికగా ఈ సదుపాయాలన్నీ ఏర్పరచుకోగలుగుతున్నామా లేదా, అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అందుకని చూడండి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగింది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గింది అని మాట్లాడతారు. అందుకని ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రముఖ నగరాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ కావచ్చును, ముంబై కావచ్చును, కలకత్తా కావచ్చును, అలాగే హైదరాబాద్ కావచ్చును, లేదా విశాఖపట్నం లాంటి ప్రదేశాలు కావచ్చును. ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే డబ్బులు వచ్చినప్పటికీ కూడా ఈ హౌస్ రెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, వస్తువుల విలువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడి వరకు అవి సరిపోతూ ఉంటాయి అన్నట్టు. క్లియర్? అవి సరిపోగా పొదుపు చేసుకోగలిగితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగున్నట్టు. ఆమె క్లియర్? ఇవన్నీ కూడా మళ్ళీ మనం నేర్చుకుందాము. కాకపోతే మీకు ఈ టర్మ్స్ గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, మార్కెట్. ఈ మార్కెట్ అనే పదాన్ని మీరు చాలాసార్లు విన్నారు, చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఏంటి మార్కెట్ అంటే? కూరగాయల మార్కెట్ కావచ్చు, పండ్ల మార్కెట్ కావచ్చును, చేపల మార్కెట్ కావచ్చును, ధాన్యం మార్కెట్ కావచ్చును, లేదా షేర్ మార్కెట్ కావచ్చును. ఏదైనా కూడా మార్కెటే. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మార్కెట్ అంటే ఏమిటి. మార్కెట్కి మనం ఎందుకు వెళ్తున్నాము? పండ్లు కొనుక్కోవడానికి మనం వెళ్తున్నాం. మనకు యాపిల్సో బనానాసో ఇంకేదో పండ్లు కావాలి. మనం కూరగాయల మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాము? కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. క్లియర్? మరి నేను ఒక వ్యక్తిగా కొన్ని కూరగాయలు కొనుక్కోవడానికి కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూరగాయలు అమ్మేవారు కూడా ఉండాలి. అంతే కదా మార్కెట్ అంటే? మార్కెట్ అంటే అది అమ్మేవారు, కొనేవారు, మీనింగ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కనుక ఉంటేనే అది మార్కెట్. కొన్నిసార్లు మనం చూస్తాం, ఈరోజు కూరగాయల మార్కెట్కు సెలవు అంటాం. అంటే మనకు తెలియకుండా మంచి చక్కగా మనం బైక్ వేసుకోనో లేదా కారులో మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవ్వరు ఉండరు అమ్మేవారు. అంటే మనం కొనుక్కోవడానికి వెళ్ళినా అక్కడ ఎవరు లేరు కాబట్టి మార్కెట్కు సెలవు. సెలవు అంటే ఏమిటి? మీరు కొనుక్కుందామని వెళ్ళినా కూడా అమ్మేవారు లేరు కాబట్టి సెలవు. అంటే మార్కెట్లో ఎప్పుడు కూడా కొనుక్కునేవారు ఉండాలి, అలాగే అమ్మేవారు ఉండాలి. సెల్లర్సు బయ్యర్సు ఇద్దరు ఉండి అక్కడ ఈ మార్పిడి అనేది జరగాలి. ఏమిటి అక్కడ? నేను కూరగాయలు కొన్నప్పుడు దానికి తగ్గ ద్రవ్యాన్ని ఆ వ్యక్తికి అందజేస్తే అది అక్కడ మార్పిడి అనేది జరుగుతుంది. మళ్ళీ డబ్బు అనే కాన్సెప్ట్ వచ్చింది. దాన్నే మార్కెట్ అంటారు. క్లియర్? అలాగే చూడండి, ఇక్కడ మార్కెట్లో కొనుగోలుదారులు మరియు విక్రేతలు అంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఉంటేనే దట్ ఈస్ కాల్డ్ మార్కెట్. అలాగే మార్కెట్లో కూడా ఎప్పుడు కూడా సరఫరా అలాగే గిరాకీ రెండు ఉండాలి. దీన్ని సప్లై అండ్ డిమాండ్ అంటారు. క్లియర్? మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్లో కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఏమిచ్చాను ఇక్కడ వెన్ ప్రైజెస్ విల్ ఇంక్రీజ్ అన్నాను. ఉదాహరణ చూడండి, మీరు ఒకసారి కూరగాయల మార్కెట్కి వెళ్ళారు. కూరగాయల మార్కెట్ మీరు వెళ్ళినప్పుడు ఆనియన్స్, ఈ ఉల్లిపాయలు మీరు తీసుకున్నప్పుడు దాని ధర 30 రూపాయలకు కిలో అనుకుందాం, మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈరోజు వెళ్ళారు, 30 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చారు. కానీ రేపు వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే అది 40 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, తర్వాత 60, 70, 80, 100 రూపాయలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. 150 రూపాయలకు కిలో చొప్పున ఉల్లిగడ్డలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇలా ఎందుకు పెరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడే ఈ సప్లై అండ్ డిమాండ్ అనే కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే సరఫరా తక్కువగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆనియన్స్ అనేవి అందరికీ కావాలి, ప్రతి ఇంట్లో నిత్యం మనం వినియోగించుకునే అంశం. మరి ఈ ఆనియన్స్ సరఫరా గనక మార్కెట్కు సక్రమంగా ఉంటే ఈ ప్రైస్, ఈ ధర అనేది నియంత్రణలో ఉంటుంది. కారణం ఏదైనా కావచ్చు, పంట సరిగా ఉండకపోవచ్చు, లేదా విక్రయించేవారు దాచిపెట్టి ఉండవచ్చును, లేదా ఎగుమతి చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపుతూ ఉండవచ్చును. కాబట్టి మార్కెట్కి సరఫరా అనేది తగ్గింది. మార్కెట్లో ఈ ఉల్లిగడ్డలు కొన్నే ఉన్నాయి, కానీ కొనేవారు ఎక్కువ మంది ఉన్నారు. సో వస్తువు తక్కువగా ఉండి, అంటే సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సప్లై తక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సప్లై తక్కువగా ఉండి డిమాండ్ పెరిగినప్పుడు ధర కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా రాసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. రేపు పొద్దున పరీక్షలో అడగొచ్చు, సప్లై పెరిగితే ఏమవుతుంది, సప్లై తగ్గితే ఏమవుతుంది అని. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే తక్కువ వస్తువులున్నాయి, ఇక్కడ కొనేవారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అమ్మేవారు వాళ్ళు ఏం చేస్తారు, ధరలు పెంచేస్తారు. అంటే ధరలు పెరగడానికి గల కారణం ఏమిటంటే డిమాండ్ పెరిగింది అని అర్థం. డిమాండ్ పెరగడానికి గల కారణం ఏమిటి అంటే సరఫరా అనేది తగ్గింది అని అర్థం. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న తర్వాత అక్రమ నిల్వలు ఏవైతే ఉన్నాయో వారి మీద చర్యలు తీసుకొని వాటన్నిటిని మార్కెట్కి పంపిస్తారు. సరఫరా పెరిగింది. మళ్ళీ సరఫరా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ డిమాండ్ అనేది, అంటే డబ్బులు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ తీసుకునే అవకాశం ఉంది. సరఫరా పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, డిమాండ్ తగ్గినప్పుడు ధర కూడా తగ్గుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సరఫరా పెరిగితే ఏమవుతుంది, సరఫరా తగ్గితే ఏమవుతుంది, రైట్? ఈ ధరలు అనేది ఎప్పుడు పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా మీరు రాసుకోండి, అలాగే రివైజ్ కూడా చక్కగా చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ముగ్గురు ప్రముఖ వ్యక్తుల పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ఎవరిది? అరిస్టాటిల్, మనకు తెలిసిందే ఆల్రెడీ, యాడమ్ స్మిత్, అలాగే జేఎం కీన్స్ ఉన్నారు కదా. అక్కడ 3 పేర్లు కనిపిస్తాయి మనకు. అరిస్టాటిల్ ఎవరంటే ప్రాచీన అర్థశాస్త్ర పిత. ఏన్షియంట్ టైమ్స్లో అప్పుడు ఎకానమిక్స్ సంబంధించి ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్. క్లియర్? కానీ ప్రస్తుత కాలంలో అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే యాడమ్ స్మిత్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఆధునిక అర్థశాస్త్ర పిత అని ఎవరిని అంటారు అంటే జేఎం కీన్స్. ఈ 3 పాయింట్స్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చు, లేదా అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగినప్పుడు యాడమ్ స్మిత్ అనొచ్చు మీరు, లేదా ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే జేఎం కీన్స్ అని చెప్పవచ్చు, లేదా ప్రాచీన అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పవచ్చు. క్లియర్? ఏది ఏమైనప్పటికీ కూడా మనకు మార్క్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? కాబట్టి ఈ అంశాలకు సంబంధించి మీకు స్పష్టమైన అవగాహన ఉండవలేను. క్లియర్? అలాగే సంపదను నిర్వచించింది ఎవరు? సంపద అంటే ఏమిటి? వెల్త్. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఆల్రెడీ చూసాం. ఇది సంపదను నిర్వచించినది యాడమ్ స్మిత్. అచ్చా, చూసింది ఈ పాయింట్. ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? యాడమ్ స్మిత్. క్లియర్? అర్థశాస్త్ర పితామహుడు. ఏ సంవత్సరంలో? 1776. క్లియర్? ఈ పాయింట్స్ మీద జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే దీనిపైన వచ్చిన ఒక విమర్శ ఏమిటి అంటే ఈ నిర్వచనం సంపదకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వ్యక్తి శ్రేయస్సును విస్మరించింది అని అక్కడ విమర్శ అనేది రావడం జరిగింది. అంటే సంపద సంపద సంపద, వెల్త్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ వెల్ఫేర్, సంక్షేమాన్ని విస్మరించింది అని చెప్పేసి ఇక్కడ ఒక విమర్శ అనేది రావడం జరిగింది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మీకు ఇప్పుడు తెలిసిపోయింది సంపదను నిర్వచించింది ఎవరు అంటే యాడమ్ స్మిత్.
యాడమ్ స్మిత్ రచించిన గ్రంథం ఏది అంటే ద వెల్త్ ఆఫ్ నేషన్స్, వెరీ 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 ఫేమస్ వన్, రైట్. రచించిన సంవత్సరం ఏది అంటే 1776, 1776వ సంవత్సరము. క్లియర్. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళిన తర్వాత సంపదను నిర్వచించిందేమో యాడమ్ స్మిత్ అయితే శ్రేయస్సును నిర్వచించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. శ్రేయస్సును నిర్వచించినది ఆల్ఫ్రెడ్ మార్షల్. క్లియర్. అలాగే ఈయన రచించిన పుస్తకం ఏది అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈయన అంటే ఎవరు? ఇక్కడ ఉంచండి పేరు, ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈయన ఏం చేశారు? వెల్ఫేర్ని డిఫైన్ చేశారు. శ్రేయస్సుని డిఫైన్ చేసింది ఎవరు, నిర్వచించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. సంపదను నిర్వచించింది యాడమ్ స్మిత్, రైట్. యాడమ్ స్మిత్ రచించిన పుస్తకం ఏమిటి? వెల్త్ ఆఫ్ ద నేషన్స్. క్లియర్. ఇక్కడ శ్రేయస్సును నిర్వచించిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన పుస్తకము ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్. క్లియర్. కష్టంగా ఉందా? కష్టంగా ఉన్నా పర్వాలేదు, రాసుకోండి, రివైజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే కష్టం అనుకుంటున్నారో అది మీకు చాలా సులువు అవుతుంది. క్లియర్. అలా అని చెప్పేసి ఇక్కడ అన్ని పుస్తకాల పేర్లు, బోల్డ్ అనే వ్యక్తుల పేర్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రముఖుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్. దీని తర్వాత మళ్ళీ మనం సబ్జెక్టులకు వెళ్తున్నాం. అలాగే సంపదతో పాటుగా శ్రేయస్సుకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. క్లియర్. అంటే ఏమిటి? ఇక్కడ ఈ పుస్తకంలో శ్రేయస్సును నిర్వచిస్తూ ఇక్కడ శ్రేయస్సుకు, సంక్షేమానికి, రెండిటికి కూడా ప్రాధాన్యతను ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. గత పుస్తకంలో ఏం జరిగింది? సంపదే ముఖ్యము, శ్రేయస్సు గురించి పెద్దగా మనం పట్టించుకోము అని చెప్పడం జరిగింది. క్లియర్. అలాగే కొరత, డెఫిషియన్సీ, అది నిర్వచించింది ఎవరు అంటే రాబిన్స్, ఎల్ రాబిన్స్. సంపద, శ్రేయస్సు, డెఫిషియన్సీ, కొరత అంటే లేమి. సో ఎల్ రాబిన్స్ రచించిన పుస్తకం ఏది అంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకానమిక్ సైన్సెస్. దాట్స్ ఇట్. ఈ మూడు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్. అలాగే ఇతని ప్రకారంగా, ఎవరైనా రాబిన్స్ ప్రకారంగా, అనంతమైన కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే అర్థశాస్త్రం. అర్థశాస్త్రానికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి రాబిన్స్. ఆయన ప్రకారం ఏమిటి? అనంతమైన కోరికలు, అంతే కదా, ప్రతి మనిషికి కూడా అనంతమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవాలంటే ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులు, ఆ వనరులు ఏమిటి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, తద్వారా ఈ కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధమే అర్థశాస్త్రము అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రాబిన్స్. క్లియర్. అంటే ఒక్కొక్కరు వారి వారి స్టడీ ప్రకారంగా, వారి ఎనాలిసిస్ ప్రకారంగా ఇటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే, కాకపోతే ఒక పేరు యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రాన్ని రాణిగా పేర్కొన్నారు. క్వీన్ ఆఫ్ సోషల్ స్టడీస్, అంతే కదా. సోషల్ స్టడీస్లో క్వీన్ ఎవరు అంటే ఎకానమిక్స్. అది చెప్పింది ఎవరు అంటే పాల్ శామ్యూల్సన్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రైట్. సామాజిక శాస్త్రాల్లో అర్థశాస్త్రాన్ని రాణిగా వర్ణించినది ఎవరో? పాల్ శామ్యూల్సన్. ఈ క్రింది సామాజిక శాస్త్రాల్లో ఏ సామాజిక శాస్త్రాన్ని రాణిగా వర్ణించారు అంటే అర్థశాస్త్రం. క్లియర్. అలాగే ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమిక్ ఎనాలిసిస్ అనేది రచించింది ఎవరు అంటే పాల్ శామ్యూల్సన్. క్లియర్. అలాగే 1929 మరియు 30 సంవత్సరంలో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం, ఎకానమిక్ క్రైసిస్ ఎదుర్కొన్న ఏకైక దేశం రష్యా, రైట్. మరి రష్యా లేదు కదా అప్పుడు. రష్యా ఏర్పడిందే 1991. అంటే రష్యా మరికొన్ని దేశాలు కలిపి ఒక కూటమిగా ఉన్నాయి. దాన్ని యుఎస్ఎస్ఆర్ అని పిలిచేవారు. క్లియర్. కాకపోతే మనం డిస్కషన్కి ఈజీగా ఉంటుందని రష్యా మనం చెప్పుకుంటాం. క్లియర్. సో యుఎస్ఎస్ఆర్ అంటే మీకు అంతా తెలిసిందే, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్.
అంటే కొన్ని దేశాలు కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా విడిపోయింది ఎప్పుడు అంటే 1991లో. సో దాంట్లో ఉన్న ఒక దేశము రష్యా, అది ఇప్పుడు సపరేట్గా మనకి ఇప్పుడు రష్యా దేశంగా కనిపిస్తుంది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అయితే 1929-30 సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా భయంకరమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం జరిగింది. దెర్ వాజ్ ఎ సివియర్ ఎకానమిక్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. మరి ఈ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు దేశాలు కొలాప్స్ అయిపోతాయి, ఆర్థిక వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతాయి. క్లియర్, ఆర్థిక వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతాయి. అలా కాకుండా ఆ సమయంలో కూడా ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటినీ తట్టుకొని విజయవంతంగా ఇబ్బంది లేకుండా నిలబడ్డ ఏకైక దేశం ఏది అంటే యుఎస్ఎస్ఆర్, మనం ఇప్పుడు పిలిచే రష్యా. క్లియర్, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. దానికి గల కారణం ఏమిటి అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడము. క్లియర్, అంటే సోషలిజం కదా, అంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. అక్కడ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ పార్టీలు చేతులు ఎత్తేస్తాయి అంతేగా. కానీ సామ్యవాద దేశంలో ఏమవుతుంది, దేశంలో ఉన్న వనరులు ఏమిటి, ఆ వనరుల్ని ప్రజలందరికీ కూడా సమానంగా పంచడమే సామ్యవాద లక్షణం. కాబట్టి ఈ సామ్యవాదాన్ని ముందు నుంచి ఫాలో అవుతున్న రష్యా, యుఎస్ఎస్ఆర్ ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. నియంత్రణ పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉండేది. క్లియర్, అదొక కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడం. అప్పుడే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా రష్యా వైపు చూడడం మొదలుపెట్టాయి. ఏమిటిది, ఏం జరుగుతుంది ఇక్కడ, క్లియర్, రష్యాలో ఏం జరుగుతుంది అనేది వారు చూడడం మొదలుపెట్టారు. క్లియర్. సో అందుకనే భారతదేశాన్ని చూస్తే ఇప్పుడు మనకు పంచవర్ష ప్రణాళికలు అనేవి లేవు, కానీ మనకు ముందు నుంచి కూడా ఈ పంచవర్ష ప్రణాళికల గురించి మనం కాన్సెప్ట్ మనకు ఉంది. దాని గురించి మనం తర్వాత క్లాస్లో చెప్తాం. అయితే భారతదేశం తన పంచవర్ష ప్రణాళిక ఈ కాన్సెప్ట్ని, భావనను ఏ దేశం నుండి గ్రహించింది అంటే రష్యా, యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించింది. ఒక భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా ఈ రష్యా మోడల్ని స్వీకరించి తమ తమ దేశాల్లో అమలు చేయడం అనేది మొదలు పెట్టారు. ఐఎమ్ ఏ క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్ వన్. రైట్, ఫాలో అవుతున్నారు కదా జాగ్రత్తగా, వెరీ నైస్. మీరేమైనా చెప్పదలుచుకున్నా లేదా అడగదలుచుకున్నా ఈ క్రింద మనకు ఉంది కదా మెసేజ్ బాక్సులు, దాంట్లో మీరు చక్కగా మీరు కామెంట్స్ రూపంలో మీరు పెట్టవచ్చు. ఫైన్. అలాగే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వారితో కూడా ఈ వీడియోస్ మీరు షేర్ చేసుకోండి, చక్కగా అందరికీ ఉపయోగపడతాయి. రైట్. నెక్స్ట్, ఆర్థిక మాంద్యం అంటే ఏంటో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ వన్. ఆర్థిక మాంద్యం అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడే, ఇంగ్లీష్లో ఎకానమిక్ క్రైసిస్ అంటాను. ఈ ఎకానమిక్ క్రైసిస్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యంలో ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగత పెరుగుతుంది, ధరలు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవలసిన అంశం ఇది. దయచేసి గబుక్కున ఫాస్ట్గా చదివేసి వెళ్ళిపోతా అంటే కుదరదు. ఏ సబ్జెక్ట్ అయినా అంతే, ఎస్పెషల్లీ ఇటువంటి సబ్జెక్టులు, ఎకానమీ లాంటి సబ్జెక్టులు కొంచెం జాగ్రత్తగా చదివి ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలు, అది మీకు లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉండిపోతుంది. క్లియర్, అదే నా ప్రయత్నం. ఆర్థిక మాంద్యం అక్కడ ఏం జరుగుతుంది అంటే ఎకానమిక్ క్రైసిస్, డబ్బులు లేవు. సింపుల్ చెప్పాలంటే ఆర్థిక మాంద్యం అంటే డబ్బులు లేవు, తగ్గిపోయాయి. మరి డబ్బులు లేకపోవడం గల కారణం ఏమిటి అంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి, నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఉద్యోగం ఉంటేనే డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది. మరి ఉద్యోగాలు లేకపోతే డబ్బులు రావు కదా. కాబట్టి ఇక్కడ నిరుద్యోగం అనేది పెరుగుతున్నప్పుడు వీరి రాబడి అనేది లేవు, అక్కడ తగ్గిపోయింది. కానీ
ఆల్రెడీ అక్కడ మార్కెట్లో ఈ ఉత్పత్తి చేసిన వస్తువులు ఉన్నాయి, రైట్? కానీ వాటికి డిమాండ్ లేదు. వస్తువులు ఉన్నాయి కానీ డిమాండ్ లేదు. డిమాండ్ లేదు అంటే ఇక్కడ కొనడానికి సంబంధించిన కొనడానికి కావలసిన డబ్బు అనేది లేదు. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో వస్తువులు బాగా పెరిగిపోయినప్పుడు ధరలు తగ్గిపోతాయి. ధరలు తగ్గిపోయినా కూడా కొనుక్కునే పరిస్థితులు లేకపోవడమే ఈ ఆర్థిక మాంద్యం. కరెక్ట్, వెరీ ఫైన్. అందుకని చూడండి, మనం ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ లింక్ చేసుకోండి. సరఫరా పెరిగితే ఏం జరుగుతుంది, సరఫరా తగ్గితే ఏం జరుగుతుందని చెప్పాం. ఇక్కడ సరఫరాకు ఏం బాధ లేదు, బ్రహ్మాండమైన సరఫరా జరుగుతుంది. కానీ ఇక్కడ ధరలు అనేది పూర్తిగా తగ్గిపోయాయి. కారణం డిమాండ్ లేకపోవడం వల్లనే. డిమాండ్ లేదు అంటే డబ్బులు లేవు అని అర్థం. క్లియర్? సో ఇక్కడ ఒక పక్కన రాబడి లేదు, ఒక పక్కన ధరలు తగ్గిపోయినా కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఆర్థిక మాంద్యము అంటాం. ఐఎమ్ క్లియర్? రైట్. అలాగే అమార్త్య సేన్ ఒక అద్భుతమైన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి కదా. సో ఇండియా ఈజ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ పర్సన్. సో వారు రచించింది వెల్ఫేర్ ఎకానమిక్స్. వారికి 1998వ సంవత్సరంలో ఎకానమిక్స్లో నోబెల్ ప్రైజ్ వారికి ఇవ్వడం జరిగింది. క్లియర్? రాసుకోండి దయచేసి. అమార్త్య సేన్, వెల్ఫేర్ ఎకానమిక్స్. హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకానమిక్స్ ఇన్ ద ఇయర్ 1998. క్లియర్? అలాగే ఇంకొక పాయింట్, అంటే మన అండర్స్టాండింగ్కి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే 1969వ సంవత్సరం. జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా. అమార్త్య సేన్కు నోబెల్ ప్రైజ్ వచ్చిన సంవత్సరము 1998. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే 1969. ఇస్ దట్ ఓకే? అలాగే ఆర్థిక శాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి నోబెల్ బహుమతిని పొందినది ఎవరు అంటే రగ్నర్ ఫ్రిష్ అండ్ జాన్ టిన్బర్గెన్. రగ్నర్ ఫిష్ అండ్ జాన్ టిన్బర్గెన్ వీరు మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఫర్ ఎకానమిక్స్ గ్రహీతలు. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, రైట్. ఇక ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ కొన్ని అంశాలు నేను మీకు చెప్పాలి. ఇక్కడ మనకు మైక్రో ఎకానమిక్స్ అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ అని రెండు ఉంటాయి. ఈ రెండిటి మధ్యలో సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే అసలు మైక్రో అంటే ఏమిటి, మ్యాక్రో అంటే ఏమిటి, ఈ అంశాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇస్ దట్ ఓకే? రైట్. సో అయితే ఈ ఆర్థిక శాస్త్రాన్ని రెండు భాగాలుగా మైక్రో ఎకానమిక్స్, మ్యాక్రో ఎకానమిక్స్గా విభజించిన వ్యక్తి ఎవరు అంటే రగ్నర్ ఫ్రిష్. రైట్. ఫస్ట్ నోబెల్ ప్రైజ్ కొట్టారు కదా, దాంట్లో ఒకరు ఆయనే. అంటే దీని తెలుగులో మైక్రో ఎకానమిక్స్ అంటే సూక్ష్మ, మ్యాక్రో అంటే స్థూల. ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ. సూక్ష్మ అర్థశాస్త్రము అలాగే స్థూల అర్థశాస్త్రము అంటాం, మైక్రో అండ్ మ్యాక్రో. ఈ మైక్రో ఎకానమిక్స్ ఏమిటి అంటే ఇది ఇండివిజువల్ మార్కెట్స్, వ్యక్తిగత మార్కెట్లకు సంబంధించింది. కానీ మ్యాక్రో ఎకానమిక్స్ అంటే హోల్ ఎకానమీకి సంబంధించింది. మీకు ఒక ఉదాహరణ చెప్పంటారా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఒక ఊర్లో ఉన్నారు. ఆ ఊర్లో ఒక కూరగాయల మార్కెట్ ఉంది. ఆ కూరగాయల మార్కెట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. అది సూక్ష్మ ఎకానమిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్తాను. ఎలా చెప్తాను అంటే మీ దగ్గర ఉన్న ఆ కూరగాయల మార్కెట్కి మీరు వెళ్ళినప్పుడు మీ ఊర్లో ఆ కూరగాయల మార్కెట్ టమాటో ధరలు తగ్గిపోయాయి.
టమాటో ధరలు తగ్గిపోయాయి లేదా టమాటో ధరలు పెరిగాయి. అది తగ్గినా పెరిగినా ఇది పూర్తి ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపదు. కేవలం మీ ఊర్లో ఉండే మార్కెట్లోనే ఇటువంటిది జరిగినప్పుడు దాన్ని మైక్రో ఎకానమిక్స్గా చూస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ప్రకారంగా ఆనియన్స్, ఈ ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో వాటి సరఫరా తగ్గినప్పుడు డిమాండ్ మొత్తం పెరిగిపోయి దేశం మొత్తం కూడా ఈ ఆనియన్స్ ధరలు పెరుగుతాయి. ఇంతకుముందు నేను చెప్పిన టమాటో ఎగ్జాంపుల్ ఏమిటి అంటే అది కేవలం మీ ఊర్లో ఉండే మార్కెట్కి సంబంధించింది. కానీ ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశంలో ఉండే ప్రతి మార్కెట్కి సంబంధించి ఈ ఆనియన్స్ ధరలు అనేవి పెరిగిపోయాయి. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కాబట్టి దాన్ని మ్యాక్రో, స్థూల ఆర్థిక శాస్త్రం అంటాం. అది కేవలం మీ ఊర్లో ఉన్న మార్కెట్కి సంబంధించింది మాత్రమే అయితే సూక్ష్మ, మైక్రో ఎకానమిక్స్ అంటాం. ఐఎమ్ క్లియర్? అందుకే చూడండి, మైక్రో ఎకానమిక్స్ అంటే ఇండివిజువల్ మార్కెట్స్, అలాగే మ్యాక్రో ఎకానమిక్స్ అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం. క్లియర్? అలాగే మైక్రో ఎకానమిక్స్ వ్యక్తిగత మార్కెట్ల గురించి చెబితే, స్థూల ఆర్థిక శాస్త్రం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. మైక్రో వ్యక్తిగత, మ్యాక్రో పూర్తి ఆర్థిక వ్యవస్థ. క్లియర్? అలాగే మైక్రో ఎకానమిక్స్కు ప్రాధాన్యత ఇచ్చినది ఎవరు అంటే మార్షల్. మైక్రో ఎకానమిక్స్కి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే మార్షల్. ఇది ఒక వస్తువు యొక్క ధర, ఒక వ్యక్తి యొక్క ఆదాయము మరియు ఒక వ్యక్తి యొక్క పొదుపు గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రంగా మనం చెప్తాం. ఒక వ్యక్తికి సంబంధించింది, నాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, నేను ఎంత ఖర్చు పెట్టుకోగలను, నేను ఎంత పొదుపు చేసుకోగలను, నాకు సంబంధించిన అంశాలు మాత్రమే చూసుకుంటే అది మైక్రో ఎకానమిక్స్. క్లియర్? కాబట్టి ఈ మైక్రో ఎకానమిక్స్ ఏమిటి అంటే పొదుపును ప్రోత్సహిస్తుంది. ఎందుకు? ఇక్కడ నేను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నాను, మీరు మీ గురించే ఆలోచించుకుంటున్నారు. మీ ఇన్కమ్ ఎంత, మీ ఖర్చు ఎంత, మీరు ఎంత సేవ్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు అంత ఉపయోగపడుతుంది. ఐఎమ్ క్లియర్? సో దీన్ని మైక్రో ఎగ్జామ్లో అడుగుతారు. ఈ క్రింది వాణిలో ఏది పొదుపును ప్రోత్సహిస్తుంది? సూక్ష్మ అర్థశాస్త్రమా, స్థూల అర్థశాస్త్రమా, రెండునా, ఏది కాదా? పొదుపును ప్రోత్సహిస్తుంది అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అని దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? సో దీన్ని ధరల సిద్ధాంతము అని అంటారు. అయిపోయింది కదా? రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తూ చూడండి, స్థూల ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో చూద్దాం. మైక్రో చూసాము, ఇప్పుడు మ్యాక్రో. ఇక్కడ మరి స్థూల కాబట్టి మైక్రోలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇస్తే మ్యాక్రోలో సమిష్టి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి చెప్పిన వారు ఎవరు అంటే జేఎం కీన్స్. క్లియర్? మైక్రో ఎకానమిక్స్కి ప్రాధాన్యత ఇచ్చినది ఎవరో, మ్యాక్రో ఎకానమిక్స్కి ప్రాధాన్యత ఇచ్చినది ఎవరో, ఈ రెండు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. క్లియర్? ఇది అక్కడ పూర్తిగా వ్యక్తిగతంగా చూస్తే ఇక్కడ సాధారణ ధరల స్థాయి, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, జాతీయ పొదుపు, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణము, ప్రతి ద్రవ్యోల్బణము, ఆర్థిక మాంద్యం గురించి అధ్యయనం చేస్తుంది. అక్కడ కేవలం ఇండివిజువల్ వ్యక్తిగతమైన అంశాలైతే ఇక్కడ మొత్తం దేశానికి చెందిన అంశాల గురించి మాట్లాడుతుంది. చూడండి, జనరల్ ప్రైస్ లెవెల్, నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, నేషనల్ సేవింగ్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, పర్ క్యాపిటా ఇన్ఫ్లేషన్, రెసెషన్. రైట్? అంటే ఇక్కడ తెలుగులో ఇచ్చినవే ఇంగ్లీష్లో అక్కడ వర్డ్స్ కనిపిస్తున్నాయి. వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మ్యాక్రో, స్థూల ఆర్థిక శాస్త్రం. క్లియర్?
అలాగే ఇంకొక పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే మైక్రో ఎకానమిక్స్లో పొదుపును ప్రోత్సహిస్తుంది అని చెప్పాం. కానీ మ్యాక్రో ఎకానమిక్స్లో ఇది పొదుపుని నిరుత్సాహపరుస్తుంది. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడు బయటకు వచ్చేయాలి మార్కెట్లోకి, రైట్? సో అందుకని చూడండి, మనం బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ వచ్చి డిపాజిట్ చేయండి అంటారు. డిపాజిట్లో ఇక్కడ మన అకౌంట్లో డబ్బులు ఉండడం వేరు, కానీ అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం వేరు. తద్వారా ఏమవుతుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డబ్బుని వారు బయట మార్కెట్లో అంటే షేర్స్లో కావచ్చు, ఇతర అవసరాలకు దాన్ని వాడుకోవచ్చు. క్లియర్? అంటే డబ్బు ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, అక్కడ మీ సేవింగ్స్ అకౌంట్స్లో ఉండే బదులుగా దీన్ని ఎఫ్డి రూపంలో కనుక పెడితే దానికి మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు అన్నప్పుడు. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవాల్సినప్పుడు నా సేవింగ్స్ అకౌంట్స్లోనే పెట్టుకుంటాను కదా. ఎఫ్డి ఎందుకు అంటే అవన్నీ కూడా స్థూల ఆర్థిక శాస్త్రం, అంటే పొదుపు అనేది ఇక్కడ నిరుత్సాహపరుస్తుంది, డిస్కరేజ్ చేస్తారు. అక్కడ సేవింగ్స్ వద్దు, ఇన్వెస్ట్ చెయ్యండి, పెట్టుబడి పెట్టండి, బోల్డని లాభాలు పొందండి అని చెప్తారు కదా, అదే ఇది. క్లియర్? సో దీన్ని ఆదాయిత ఉద్యోగ స్థితి అని అంటారు. ఫాలో అవుతున్నారు కదా జాగ్రత్తగా? ప్రతి ఒక్క పాయింట్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుని తీరవలేను, రైట్? అలాగే ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్సే మళ్ళీ ఒకసారి చూద్దాము. పెట్టుబడిదారి విధానము, సోషలిజం, అలాగే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్లియర్? ఈ పెట్టుబడిదారి విధానం అనేది 18వ శతాబ్దానికి చెందినది. ఇది పురాతన ఆర్థిక వ్యవస్థగా పరిగణించబడుతుంది. ఉత్పత్తి కారకాలు ప్రైవేటు పార్టీల చేతిలో ఉంటాయి. ధరలు మరియు సరఫరా ద్వారా ధరలు డిమాండ్ మరియు సరఫరా ద్వారా నిర్ణయించబడతాయి. ఎందుకు? ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది కాబట్టి. అదే ప్రభుత్వం కనుక పూర్తి నియంత్రణ కనుక తీసుకుంటే ధరల నియంత్రణ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ఈ పెట్టుబడిదారి విధానంలో ఆ హెచ్చు తగ్గులు అనేవి మనకు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. కారణం ఇదన్నీ నియంత్రించేది ఈ ప్రైవేటు వ్యవస్థ కాబట్టి ఈ పెట్టుబడిదారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గరిష్ట లాభాలను పొందడము. తక్కువ పెట్టండి, ఎక్కువ లాభాలు పొందడమే ఈ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. దీంట్లో వస్తు ఉత్పత్తిలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉండదు. అంటే అప్పుడు ఏది కావాలో వారికి ఏది లాభం ఉంటుందో దాన్ని ఉత్పత్తి చేస్తారు తప్ప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రణాళిక అంటూ అక్కడ ఉండదు. క్లియర్? మరి దీనికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే యాడమ్ స్మిత్, రైట్? ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్. సో ఈ 3 వ్యవస్థల్ని పరీక్షలో ఇస్తూ ఈ క్రింది వాటిలో దేనికి యాడమ్ స్మిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అంటే పెట్టుబడిదారీ విధానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి సోషలిస్టిక్ ఆర్థిక వ్యవస్థ. ఇది పెట్టుబడిదారీ విధానము మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మధ్యలో ఉంటుంది. అంటే ఇది రెండింటిని కలుపుకొని ఉంటుంది, కానీ పూర్తిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాదు. ఉత్పత్తి యొక్క కారకాలు ప్రభుత్వ చేతిలో ఉంటాయి. ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఆర్థిక సంక్షేమము. ఇందులో వస్తు ఉత్పత్తిలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. అందుకే చూడండి, మనం ఇక్కడ గోధుమలు పండించినా, వరి పండించినా, జొన్నలు, రాగులు, సజ్జలు, రైట్, ఇవన్నీ ఏది పండించినా కూడా ప్రభుత్వం అనేది కొన్ని అక్కడ సూచనలు చేస్తుంది. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలందరికీ అవి చేరుతూ ఆర్థిక వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది అని దీంట్లో కనిపిస్తుంది. దీనికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు అంటే కార్ల్ మార్క్స్. క్లియర్? పెట్టుబడిదారి విధానానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? యాడమ్ స్మిత్. అలాగే ఈ సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరో అంటే కార్ల్ మార్క్స్. క్లియర్? కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకాలు ఏమిటంటే దాస్ క్యాపిటల్. క్లియర్? అలాగే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయడం జరిగింది.
అలాగే ఏ కంట్రిబ్యూషన్ టు ద క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ, ఇవన్నీ కూడా కార్ల్ మార్క్స్ రాసిన పుస్తకాలు. ప్లీజ్ నోట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశం 20వ శతాబ్దానికి చెందినది. జేఎం కీన్స్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధునిక ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రాచీన ఆర్థిక వ్యవస్థ ఏమిటది? అదేమో పెట్టుబడిదారితనం. మధ్యలో వచ్చింది ఈ సోషలిజం అనే కాన్సెప్ట్. ఇప్పుడున్నది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. రైట్. ఈ జేఎం కీన్స్ ఏం చేశారంటే ఉపాధి, ఆసక్తి మరియు డబ్బు యొక్క సాధారణ సిద్ధాంతం రాశారు. ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ రచించినది ఎవరు అంటే జేఎం కీన్స్. రైట్. అలాగే ఉత్పత్తి కారకాలు రెండు కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పార్టీ చేతిలో ఉంటాయి. చూడండి, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించి పెట్టుబడిదారీ విధానంలో ఈ ఉత్పత్తి కారకాలు, సరఫరా, అవన్నీ కూడా ధరల నియంత్రణ అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటే, సోషలిజం వ్యవస్థలో ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ప్రభుత్వము అలాగే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రెండిట్లో ఉంటుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజా సంక్షేమం. రైట్. అలాగే ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది, అలాగే డిమాండ్, సరఫరా కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకని చూడండి, ఎప్పుడైనా ఈ కొన్ని వస్తువుల్ని అక్రమంగా నిల్వ చేసి బలవంతంగా మార్కెట్కు రాకుండా చేసి ఆర్టిఫిషియల్ డిమాండ్ గనక, కృత్రిమ ఈ డిమాండ్ గనక క్రియేట్ చేస్తే ధరలు పెరుగుతాయి. తర్వాత ఆ వస్తువుని మార్కెట్ తీసుకొచ్చి పెరిగిన ధరల ప్రకారంగా అమ్ముకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి కొంతమంది వ్యాపారులకు ఉంటుంది. సో అటువంటివి ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకుంటుంది. అక్రమ గోడౌన్లు, అక్రమంగా నిల్వ ఉంచిన వస్తువుల్ని ఓపెన్ చేసి మార్కెట్కి తరలించి మళ్ళీ ధరలను అదుపులోకి తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం చేసే బాధ్యత. క్లియర్? అలాగే ఇందు వస్తు ఉత్పత్తిలో ప్రణాళికా ప్రభావం అనేది కనిపిస్తుంది. రైట్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతి పాయింట్ కూడా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తెలుసుకోవాల్సినవి. జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని. పండిట్ జవహర్లాల్ నెహ్రూను భారత మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పితామహుడిగా పరిగణిస్తారు. అంటే వారు క్యాపిటలిజం వద్దు, కంప్లీట్ సోషలిజం వద్దు, రెండింటి మధ్యలో మనం వెళ్తూ ఈ మిక్స్డ్ ఎకానమీని తీసుకొద్దామని వారు గట్టిగా పట్టుబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళడం జరిగింది. క్లియర్? లైసెస్ ఫెయిర్ ఈ పాలసీని యాడమ్ స్మిత్ ప్రతిపాదించాడు. లైసెస్ ఫెయిర్ అంటే ఏమిటంటే నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థ. ఇది కూడా రాసుకోండి. లైసెస్ ఫెయిర్ అంటే ఏమిటి అని ప్రశ్న రావచ్చు ఎగ్జామ్లో. అది నియంత్రణ లేని ఒక వ్యవస్థ. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థ. రైట్. ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అన్నది ఎవరు అంటే యాడమ్ స్మిత్. అవసరం లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈయనే పెట్టుబడిదారీ విధానానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి. మరి పెట్టుబడిదారీ విధానం ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. ఆ ఉద్దేశంతో వారు ఇచ్చింది. క్లియర్? అలాగే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. మీరు సప్లై చేస్తూ ఉండండి, డిమాండ్ ఆటోమేటిక్గా వస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే యాడమ్ స్మిత్. అలాగే ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం అవసరం అన్నది ఎవరు అంటే జేఎం కీన్స్. ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మై డియర్ క్లోజ్ ఫ్రెండ్స్. డిమాండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సప్లై అన్నది ఎవరు అంటే జేఎం కీన్స్. చూడండి, కొంచెం తేడా ఉంది కదా. సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అన్నది ఎవరు, డిమాండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సప్లై అన్నది ఎవరు అనేది ఇంపార్టెంట్ మనకు. క్లియర్? ఒక వ్యక్తి ఏమో పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తే, ప్రభుత్వ జోక్యం అవసరం లేదు అని సమర్థిస్తే, మరొక వ్యక్తి ఏమో ఈ సోషలిజం కాన్సెప్ట్ని, ఈ సామ్యవాద విధానాన్ని సమర్థిస్తూ ప్రభుత్వ జోక్యం ఉండాలి అని చెప్పిన వ్యక్తి
ఎవరు అనేది ఎగ్జామ్లో అడుగుతారు. రైట్, ఈ రెండు పేర్లు వారు చెప్పింది ఏమిటి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం. క్లియర్. అలాగే అదృశ్య హస్తము, ఇన్విజిబుల్ హ్యాండ్తో సంబంధం ఉన్న ఆర్థికవేత్త ఎవరు అంటే యాడమ్ స్మిత్. అలాగే డివిజన్ ఆఫ్ లేబర్, శ్రమ విభజనతో సంబంధం ఉన్న వ్యక్తి యాడమ్ స్మిత్. క్లియర్. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే పని విభజన, ఎవరు ఏ పని చేయాలి అంటే నేను మీరు ఒకే పని చేసామనుకోండి అది డూప్లికేషన్. అలా కాకుండా ఒక పని తీసుకొని దాన్ని భాగాలుగా విభజించి సో నేనే పని చేయాలి మీరే పని చేయాలి ఆ పక్క వ్యక్తి ఏం చేస్తారు అలా విభజించడమే డివిజన్ ఆఫ్ లేబర్. దాన్నే శ్రమ విభజన అని కూడా అంటారు. రైట్. గుండు పిన్నుల పరిశ్రమలో శ్రమ విభజన సిద్ధాంతం గురించి వివరించింది ఎవరు అంటే యాడమ్ స్మిత్. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ గురించి మాట్లాడుతూ శ్రమ విభజన గురించి మాట్లాడుతూ వారు ఉదాహరణకు ఈ గుండు పిన్నుల కంపెనీ గురించి ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా అడిగే అవకాశం ఉంది. క్లియర్. అలాగే సార్థక డిమాండ్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు అంటే జేఎం కీన్స్. క్లియర్. అలాగే గోతులు తీయండి, గోతులు పూడ్చండి, నిరుద్యోగాన్ని తొలగించండి అన్నది కూడా వారే. టు హెల్ప్ రికవర్ ఫ్రమ్ ఎ రెసెషన్, కెనిజం economics advocates a higher government spending financed by government borrowing to kickstart an economy in a slump. Clear. అంటే ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పెట్టుబడి అనేది ఎక్కువగా పెడితే ఆ ఆర్థిక మాంద్యం నుంచి తొందరగా బయటకు వస్తారు అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశము. ఎవరి ఉద్దేశం అది? జేఎం కీన్స్. క్లియర్. అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకొని పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా సార్థక డిమాండ్ను పెంపొందించి నిరుద్యోగాన్ని తొలగించి ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించవచ్చుని పేర్కొన్నది ఎవరో? మళ్ళీ జేఎం కీన్స్. క్లియర్. సో మనం ఇక్కడ ఫండమెంటల్స్కి సంబంధించి అలాగే కొంతమంది ప్రముఖ వ్యక్తులకు సంబంధించి అలాగే మార్కెట్ అంటే ఏమిటి, డిమాండ్ అంటే ఏమిటి, సప్లై అంటే ఏమిటి అన్న రకరకాల విషయాలపైన ఉదాహరణలతో సహా మనం తెలుసుకున్నాం. క్లియర్. సో ఇక్కడ ఈ విధంగా మనం మన క్లాసులు కొనసాగిద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఇక మనం జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ తీసుకొని అక్కడ నుంచి సో మన టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ చక్కగా మనం ముందుకెళ్ళిపోదాం. అయితే నేను మీకు చెప్పేది ఏమిటంటే దయచేసి చెప్పిన ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా పూర్తి ఏకాగ్రతతో వినండి. వీలైనన్ని ఎక్కువ పాయింట్స్ మీరు రాసుకోండి. రాసుకున్న పాయింట్స్ రివైజ్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేకుండా మీకు సమాధానం అనేది గుర్తించే కెపాసిటీ రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో కండి. క్లియర్. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకెవరైనా ఉంటే సో వారికి కూడా ఇది రిఫర్ చేసి చక్కగా క్లాసెస్ వినమని మీరు చెప్పగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.